మచిలీపట్నం NH65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. అఖండ 2 సినిమా అరిష్టాలన్నింటినీ దాటుకుని థియేటర్లలో తాండవించడానికి రెడీ అవుతుంది. ఈ నెల 12వ తేదీని నిర్మాతలు ఫిక్స్ చేసుకున్నట్టుగా సమాచారం వస్తుంది. ఇందులో నిజమెంత అన్ని అవరోధాలు తొలగిపోయినట్టయినా ముఖ్యంగా కోర్టు ద్వారా ఎదురైనటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోగలిగారు. ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ జర్నలిస్ట్ ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. అఖండ 2 మొత్తానికి 5వ తారీఖు అనుకున్నారు, అలా డ్రాగ్ అయింది. ఒక 1 వీక్ వెనక్కి వెళ్ళింది. 12వ తారీఖు ఫిక్స్ అని చెప్పని అయితే వార్తలు వస్తున్నాయి. ఫిక్స్ అయిపోయినట్టేనా? ప్రస్తుతానికి ఇండస్ట్రీలో వినిపిస్తున్నటువంటి సమాచారం ప్రకారం, వస్తున్న సమాచారం ప్రకారం 12 రిలీజ్ అనేటువంటిది కన్ఫామ్ అయింది. అట్లా సేమ్ అలాగే 11వ తారీఖున ప్రీమియర్ షోస్ పట్టడం కూడా కన్ఫామ్ అయినట్టుగానే ప్రస్తుతానికి ఉన్నటువంటి అనధికారిక సమాచారం, అనాధికారిక మరియు విశ్వసనీయ సమాచారం. ఓకే, అంటే సినిమాకి ప్రీమియర్ షోస్ కి వాటికి ఆల్రెడీ పర్మిషన్స్ తీసుకున్నారు. ఆ డేట్స్ వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అప్రూవల్స్ తెచ్చుకోవాలా లేదంటే ప్రొసీజర్ సరిపోతుంది? ఒకళ్ళు తెచ్చుకుంటారు. అది పెద్ద టెక్నికల్ ఇష్యూ కదా, అది పెద్ద మ్యాటర్ కదా. చాలా పెద్ద సమస్య అనుకోకుండా వచ్చి నెత్తిన పడినట్టుగా అందరూ ఫీల్ అయ్యారు. సో ఎక్కడ పరిష్కారం అయింది? ఇది ఎలా పరిష్కారం అయింది? అనుకోకుండా వచ్చి పడ్డ సమస్య. నిజంగా ఈ స్థాయి సినిమాకి ఇలాంటి ఒక పరిస్థితి ఎదుర్కోవటం అనేటువంటిది ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఏ చిన్న ఉన్నా సరే ఆ రోజుకి సరిపుచ్చుకొని ఎన్నో సినిమాలకి ల్యాబుల దగ్గర పంచాయతీలు జరుగుతూ ఉంటాయి, రిలీజ్ రోజున రకరకాల పంచాయతీలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ విధంగా ఒక ప్రతిష్టంభన ఏర్పడి రిలీజే ఆగిపోయే పరిస్థితి అనేటువంటిది ఈ స్థాయి సినిమాకి ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు జరిగింది. ఏది ఏమైనా మొత్తానికి కథ సుఖాంతం అవటం మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామంగా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా చాలా నిరాశకు గురయ్యారు. వాళ్ళకి మళ్ళీ ఒక ఆశ చిగురించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే సమస్య ఇప్పుడు 28 కోట్లు బకాయిలు ఈరోస్ కంపెనీ కానీ, తర్వాత లేదు 100 కోట్ల పైనే ఉన్నాయని చాలా అంశాలు వచ్చినాయి. ఏంది పరిష్కారం అయింది ఇప్పుడు? అంటే ఈ రోజు వాళ్ళు కోర్టులో కేసు వేయటం అనేటువంటిదే మెయిన్ జరిగింది. అయితే ఈ రోజు వాళ్ళు అక్కడ చెన్నైలో కోర్టులో వేశారు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, మామూలుగా ఇంతకు ముందు అయితే సినిమాలకి ప్రింట్లు ఉండేవి. ఆ ప్రింట్లు ల్యాబుల దగ్గర ఉండేది. ఆ ల్యాబుల దగ్గర నుంచి ఏ ఊరికి వెళ్ళే ప్రింట్లు ఆ ఊరికి వెళ్ళిపోతూ ఉంటాయి. అదొక తిరణాలాగా జరుగుతుండేది ఆ రోజుల్లో ల్యాబుల దగ్గర. ఇప్పుడేంటి, రిలీజింగ్ ఆర్డర్ అనేటువంటిది క్యూబ్లు, ఈఎఫ్ఓ వంటి వీటికి ఉంటాయి. యాక్చువల్గా కోర్టు ఆర్డర్ అనేటువంటిది వాళ్ళకి వెళ్ళాలి, నాట్ టు ద ప్రొడ్యూసర్. దీని మీద డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఇమీడియట్గా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకునే అవకాశం ఉంది. కాకపోతే జరిగిన పెల్మెల్లో ఎవరెవరు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడటం వల్ల ఈ ప్రతిష్టంభన ఏర్పడింది. యాక్చువల్గా ఇమీడియట్ వార్ ఫూట్లో కనుక రియాక్ట్ అయినట్లయితే, ఇక లాయర్ని అపాయింట్ చేసుకొని ఇమీడియట్గా చర్యలు తీసుకున్నట్లయితే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. వీళ్ళెవరు కాదు, ప్రొడ్యూసర్స్ ఏం చేయని అవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ అసలు సంబంధం లేని వ్యక్తులు వచ్చేసి మా సినిమా మీద స్టే చేస్తున్నట్టుగా ఉంది, మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి కోర్టును న్యాయస్థానాన్ని ఆశ్రయించి చేసుకోవచ్చు. కానీ ఈ పెల్మెల్లో అదేమో సాధ్యపడలేదు. ఎవరేం మాట్లాడుతున్నారో, అసలు ఏం జరిగిందో, ఎక్కడ అసలు ఇబ్బంది వచ్చింది అనేటువంటిది అర్థం కాని పరిస్థితుల్లో నిర్మాతలు కూడాను కంగారులో ఉన్నారు. వాళ్ళు ఏమయ్యారో, అసలు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు అర్థం కాని పరిస్థితుల కారణంగా ఏర్పడిన ప్రతిష్టంభన ఇది. కానీ పరిష్కారంలో ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది అయిపోయిందా, క్లోజ్ అయిపోయిందా, లేదా ఇంకా? ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే. మెయిన్గా ఈ రోజు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది 28 కోట్ల రూపాయలు అనేటువంటిది. వాళ్ళు మాకు 28 కోట్లకు గాను 26 లక్షలు వడ్డీ అయింది. ఓకే, 26 లక్షలు మాకు అవసరం లేదు, 28 కోట్లు అసలు మాకు ఇచ్చేసి సెటిల్ చేసుకోవడం అని చేసినట్టు విషయం వాళ్ళు చేస్తే, దానికి హీరో బాలకృష్ణ గారు ఆయన చాలా అడ్డం పడి ఆ సమస్యను పరిష్కరించారు. ఆయన పే చేశారా లేకపోతే ఆయన పలుకుబడి ఉపయోగించారా, ఎలా చేశారో ఏం జరిగిందని తెలియదు. కానీ ఈ రోజు అనేటువంటి గండాన్ని మాత్రం హీరో గారి చొరవతో అది కొంతవరకు సాల్వ్ అయింది. ఇక మెయిన్ ప్రాబ్లమ్స్ ఫైనాన్సర్స్ ఈ సినిమాకి పేరు మోసిన 3 ఫైనాన్సర్స్ ఉన్నారు. పేర్లు చెప్పడం అవసరం కానీ 3 ఫైనాన్సర్స్. ఈ 3 ఫైనాన్సర్స్కి సెటిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్గా సినిమా బిజినెస్ బాగా జరిగింది కానీ మరి రకరకాల కారణాల వల్ల చివరిలో బయ్యర్లు, లాస్ట్ డే బయ్యర్లు దాదాపు 12.5 కోట్లు కట్టాల్సిన వాళ్ళు కట్టలేరు. ఆ కట్టకపోవటం ఒక కారణం. దానివల్ల ఇక వాళ్ళని ఎందుకు కట్టలేదయ్యా అంటే, ఇక కసామె చెప్పినట్టుగా మాకు పాత ఉన్నాయి, కొంత ఓవర్ డ్యూస్ ఉన్నాయి, ఆ పాత రాబట్టుకోవటం కోసం మేము తగ్గించి కట్టామనేటువంటిది వాళ్ళ వెర్షన్. ఈ విధంగా ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఫైనాన్సర్స్ అనేటువంటి దగ్గర ఆగిపోయింది. కోర్టులు, న్యాయస్థానం అది అయిపోయింది. ఈ రోజు పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనాన్షియల్స్ పార్ట్ ఉంది, అది జరుగుతున్నాయి. మళ్ళా గులాలు పడుతున్నారు.
ఆల్మోస్ట్ ఆల్ ఒక అండర్స్టాండింగ్ రాబట్టే 12వ తారీఖు రిలీజ్ అనేటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అధికారికంగా ఎక్కడ ప్రకటించలా, అందుకే అధికారికంగా రావడానికి ఇంకా ఉంది కదా ఇవాళ. సో ఇది సెటిల్మెంట్ అయ్యి ఇంకొక రోజు టైం తీసుకున్నారు. రేపు రావచ్చు అధికారికంగా పేపర్ పత్రికల ప్రకటన 12వ తారీఖు విడుదల అనేటువంటిది రావచ్చు రేపు. అసలు ఒక విషయం నాకు అర్థం కాలేదు, ఇది 14 రీల్స్ అనేది కంపెనీ, ఇదేమో 14 రీల్స్ ప్లస్ అని చెప్పని దాని మీద ప్రమోట్ చేశారు. 14 రీల్స్ చేసిన అప్పుకి 14 రీల్ ప్లస్ అనే కంపెనీని లైబిలిటీగా కోర్టులు ఎలా పెట్టినాయి? ఎంత కాంప్లికేటెడ్గా ఇష్యూ అవడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? స్పెసిఫిక్ రీజన్ అంటే యాక్చువల్గా ఇలాంటివి చాలా సినిమా ఇండస్ట్రీలో చాలా జరుగుతుంటాయి. ఒక కంపెనీకి ఓవర్ డ్యూస్ ఉన్నప్పుడు, పాత అప్పులు ఉన్నప్పుడు కొత్త బ్యానర్ ఒకటి స్టార్ట్ చేసుకుంటారు. ఆ బ్యానర్ కాదు, ఆ బ్యానర్కి ఆ అప్పులకి మాకు సంబంధం లేదు, ఇది ఈ బ్యానరు, ఇది కొత్త బ్యానరు, దీనికి దానికి సంబంధం లేదనేటువంటిది గతంలో చాలా సినిమాల విషయంలో జరిగినటువంటిదే. అయితే ఏం చేస్తారంటే ఇలా జరిగినప్పుడు ఈ వ్యక్తులు ఎవరు తెర మీద కనిపిస్తారు, తెరచాటు నుండి నడిపిస్తారు, బ్యాక్ ఎండ్లో నడిపిస్తారు. కానీ ఈ సినిమాలో ఏమైందంటే వీళ్ళు నిర్మాతలు 14 రీల్స్ నిర్మాతలు ఏం చేశారంటే వాళ్ళే ప్రెస్ మీట్స్లో కనిపిస్తాం కానీ పార్టీ ఫంక్షన్స్లో వీటిల్లో వాళ్ళే నిర్మాతలు అనే విషయాన్ని వాళ్ళే డిక్లేర్ చేసుకోవటం వల్ల ఆ వీడియో క్లిప్పింగ్స్నే కోర్టులో సబ్మిట్ చేసి వీళ్ళే నిర్మాతలు కాబట్టి దే హ్యావ్ నో వే టు ఎస్కేప్ అనేటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటిది తెలిసింది. సో అది వీళ్ళు తెర వెనుకుండి వాళ్ళ పిల్లల పేర్లో లేదా ఎవరైనా చుట్టాల పేర్లో ఇంకేదో పేర్లో భార్యల పేర్లతో ఎవరి పేరుతోనే పెట్టుకున్నట్లయితే ఈ పరిస్థితి మిస్టేక్ కూడా మళ్ళీ వాళ్ళదే గోపి ఆచంట వాళ్ళిద్దరు చేసిన మిస్టేక్ వాళ్ళు ఎగ్జిబిట్ కాకూడదు. అసలు ఈ ఇష్యూని ఇంకొక యాంగిల్లో చూస్తే సార్, సినిమా ఆగింది మళ్ళీ వస్తుంది ఇదంతా ఓకే, కానీ ఇలాగ లాస్ట్ మినిట్ బ్లో ఇచ్చినట్టుగా జరిగినటువంటి పరిణామాలపైన టీజీ విశ్వప్రసాద్ గారు ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఆయన కూడా కామెంట్ చేశారు. చట్టాలు ఇలా చేస్తే సినిమా ఇండస్ట్రీ అసలు సినిమాలు రిలీజ్ చేయలేదు, ప్రతి ఒక్కరు ఇలాంటి బ్లాక్ మెయిల్ ట్రిక్సే వాడతారు అని చెప్పని అంటున్నారు. సో ఇదొక గుణపాఠం ఆ ఇండస్ట్రీకి, దీని నుంచి ఏం నేర్చుకోవాల్సి? డెఫినెట్ గా గుణపాఠమే, మామూలు గుణపాఠం కాదు ఇది. ఎందుకంటే నేను గతంలో దీని మీద చేసినట్టు వీడియోలో కూడా స్పష్టంగా చెప్పాను, న్యాయస్థానాలు కూడాను ఒక సినిమా రిలీజ్ అవ్వటం అనేటువంటిది కళ్ళ ముందు రేపు పొద్దున్న రిలీజ్ కొన్ని కోట్ల రూపాయల ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఒకళ్ళు కాదు, సైకిల్ స్టాండర్డ్ దగ్గర నుంచి ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఇన్ని కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంటే, ఇన్ని కోట్ల రూపాయల బుకింగ్లో బుక్ మై దీంట్లో బుక్ మై షోలో కూడా టికెట్లు అడ్వాన్స్ టికెట్లు బుక్ అయిపోయినటువంటి ఇలాంటి తరుణంలో ఏ కారణమైనా కావచ్చు సినిమా రిలీజ్ మీద స్టే ఇవ్వకూడదు. సినిమా రిలీజ్ మీద స్టే ఇవ్వకూడదు. యాక్చువల్గా వాళ్ళకి హక్కు లేదు. వాళ్ళ కోర్టు ఆర్డర్ వెళ్తే ఎవరికి వెళ్ళాలి? కోర్టు ఆర్డరు వీళ్ళకి వెళ్ళాలి, క్యూబ్ అండ్ యూఎఫ్ఓ ఇట్లాంటి వాళ్ళకి వెళ్ళాలి, సర్వర్స్కి వెళ్ళాలి. ఆ సర్వర్స్కి వెళ్తే వాళ్ళు ఆపాలి, వాళ్ళకి కోర్టు ఆర్డర్ వచ్చింది కాబట్టి మేమని చెప్పేసి. కానీ వీళ్ళు కంగారు పడిపోయి వచ్చేసింది అని చెప్పేసి భయపడిపోయి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక మొత్తానికి నానా రకాలుగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని చూసే ఉంటాం. సో ఇండస్ట్రీలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏమైనా చర్చ జరిగిందా దానిపైన? ఇది ఎవరికి ఉన్న సమస్య వాడితే తప్ప వీటికంటూ ఒక సార్వజనీయమైనటువంటి సూత్రాలు సినిమా ఇండస్ట్రీలో ఏది ఉండదు. ఎవరి వ్యక్తిగత అనుభవాలు వాళ్ళవే తప్ప ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే చేయాలి, అది అనేటువంటి ఒక థంబ్ లైన్ రూల్స్ ఉండవు. కాబట్టి అవి ఇట్స్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ పర్సనల్ ఫిలరల్ ఆఫ్ ద పీపుల్. సో మొత్తం ఎపిసోడ్లో హీరో గారు బాలకృష్ణ గారి పాత్ర, డైరెక్టర్ బోయపాటి గారి పాత్ర ఏంటి, అసలు ఇది పరిష్కరించడంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా పూర్తి స్థాయిలో? పరిష్కరించడం అంటే బాలకృష్ణ గారు హీరోస్ అనేటువంటి ఒక పెద్ద సమస్యను ఆయన ఎదుర్కొన్నారు. ఆయన దానికి ఏదో ఒక చూపించారు, డబ్బు రూపంలో ఇచ్చారో లేదా ఇచ్చారు, మొత్తానికి భరోసా ఇచ్చి ఆ సమస్యని గట్టిన పడేశారు. అలాగే ఇక ఈయన కూడాను హీరో డైరెక్టర్ కూడాను చేయగలిగింది ఏం లేదు, కానీ తనకు రావాల్సిన రెమ్యూనరేషన్లో ఒక పార్ట్ని వదులుకున్నారు, తగ్గించుకున్నారు అనేటువంటిది. ఎందుకంటే అంటే వీళ్ళకి ఏదో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి రిలేషన్స్ దృష్ట్యా హీరో డైరెక్టర్కి 35 కోట్లు రెమ్యూనరేషన్ రూపంలో ఇచ్చి 7 కోట్ల రూపాయలకు ఒక అపార్ట్మెంట్, ఒక పెద్ద హై రైజ్ విల్లా గేటెడ్ కమ్యూనిటీలో ఒక పెద్ద అపార్ట్మెంట్ ఇచ్చారు అనేటువంటిది. అయితే ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ అనేటువంటిది ఇక ఆయన గివ్ అప్ చేశారు అనేటువంటిది ఒక టాక్ వినిపిస్తుంది. ఓకే, అది హీరో డైరెక్టర్ వైపు హీరో గారు ఆ విధంగా, బాలకృష్ణ గారు ఆ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు అనేటువంటి. ఓకే. సో అంటే ఈ ఓవరాల్గా సినిమాకి సంబంధించి ఇంకో ప్రచారం ఏం జరిగిందంటే, ఎవరో ఫ్యాన్స్ అడ్డుకున్నారు, రాజకీయ కారణాలు ఉన్నాయి దీని వెనకాల, ఈ పేర్లు కూడా వచ్చినాయి, దిల్ రాజు గారు, చిరంజీవి గారు వీళ్ళంతా కలిసి చేశారు వెనకాల, ఇవన్నీ చెత్త అంతా ప్రచారం. ఏంటి ఇప్పుడు వాటన్నిటికీ ఒక పరిష్కారం వచ్చేసినట్టేనా? ఇలాంటి చెత్త ప్రచారం, ఈ చెత్తలకు సమాధానాలు చెప్పుకోవటం, వాటి గురించి ఎక్స్ప్లెయిన్స్ ఇవ్వటం కూడా చాలా
దారుణం అనమాట. ఎందుకంటే ఎవడో చదువు సంధ్య లేని చోట ఎవడో నేను నా థియేటర్ల దగ్గర ఏదో మాట్లాడుతున్నాడు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, చిరంజీవి గారు, దిల్ రాజు గారు చేశారు అని చెప్పేసి. ఇట్లాంటి సందర్భాల్లోనే ప్రతి ఒక్కరు సంయమనంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏదో చిరంజీవి గారి సినిమాకి ఏదో అయిపోతే బాలకృష్ణ గారు చేసిన, బాలకృష్ణ గారి సినిమాకి ఏదో అయిపోతే చిరంజీవి గారు చేశారు, ఇట్లాంటివి స్థాయికి తగినటువంటి మ్యాటర్లు కాదు డిస్కస్ చేయడానికి. ఓకే, అంతే. అంటే ఇప్పుడు ఎవరి ఇదిలో వాళ్ళు ఉంటే అసలు అట్లా అనుకుంటే దిల్ రాజు ఈ 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి తతంగం అంతా, ఈ పంచాయతీలు, ఈ గొడవలు, ఇవన్నీ మీటింగ్లు ఇవన్నీ కూడా జరుగుతుంది దిల్ రాజు గారి ఆఫీసులో. కాబట్టి అది ఎవరు ఇది ఆ స్థాయి మ్యాటర్ కాదు. ఇది టోటల్గా నిర్మాతల వైఫల్యం. ఓకే, అది మాత్రం షూర్ 100%. వాళ్ళ ప్రాణాలు వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళు, చాలా నైస్ జెంట్మెన్ పీపుల్ వాళ్ళు. కానీ ఓవర్ ఇది కారణంగా ఇది, ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఈ నిర్ణయాల విషయంలో అంత సత్వరంగా స్పందించలేకపోవడం అనేటువంటిది వాళ్ళ వైఫల్యం అంతే. ఓకే. సో ఇంత పెద్ద సినిమా, మరి ఇంత డ్రామా నడిచింది, దీనిపైన ప్రభావం ఏమైనా చూపిస్తుందా? సినిమా పైన కానీ, సినిమా ఫీడ్బ్యాక్ పైన కానీ, ఫర్దర్ రిజల్ట్స్ పైన కానీ? చాలా మందికి ఏంటంటే ఇంత నాన్ సెన్స్ అయితే ఆ సినిమా పోయింది అనే ప్రచారాలు కూడా ఎక్కువ ఉంటాయి. అవును. సో ఈ సినిమా పైన అసలు అది ఏమన్నా ప్రభావం చూపిస్తుందా? పైగా ఓవర్సీస్ మార్కెట్ని కూడా చాలా పెద్ద ఎత్తున ఈసారి టార్గెట్. ఇప్పుడు ఎందుకంటే సినిమాలకు ఎప్పుడైనా అవరోధాలు వచ్చిన తర్వాత రిలీజ్ అయితే అవి సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భాలే మనం చాలా చూసాం. ఇది ఆనాటి లవకుశ మొదలుకున్నా, ఆనాటి మొగలయాజం గురించి చూసుకున్నా, ఆనాటి షోలే గురించి చూసుకున్నా, ఆ తర్వాత తెలుగులో కూడా ఎన్నెన్నో నిర్మాణపరంగా డిలే అయినటువంటి సినిమాలు, అవరోధాలను ఎదుర్కొని రిలీజ్ అయిన సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయిపోయినాయి. ఎవరిదో ఎందుకు కరుణామయుడు, విజయ్ చంద్ర గారి కరుణామయుడు సినిమా చూసుకుంటే ఆయన ప్యాకాట్ ఆడిన డబ్బులతో సినిమా ఫినిష్ చేశారు. మొత్తం అయిపోయి ఏం చేయాలో అర్థం కాక ఫైనాన్స్ మొత్తం ఆగిపోయి సినిమా నిర్మాణం ఆగిపోయింది. అలాంటి సమయంలో ఆంధ్రా క్లబ్లో వెళ్ళి కూర్చొని కాసేపు సరదాగా ఆడుకుందాం అని చెప్పేసి, పిర్రబాలేదని చెప్పేసి వెళ్ళి ఆడుకోవడానికి కూర్చుంటే 15 లక్షల రూపాయలు సంపాదించాడు. వారం రోజులు కదలకుండా కూర్చుని ప్యాక్ కట్టాడు. ఆ డబ్బులతో కరుణామయుడు సినిమా పూర్తి చేశాడు ఆయన. ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలుసు. కాబట్టి అవరోధాలు అనేటువంటి సినిమా కంటెంట్ మాత్రమే సినిమా యొక్క రిజల్ట్ అని జడ్జి చేస్తుంది తప్ప ఈ అవరోధాలు అనేటువంటి కాదు. ఇంకా ఈ జరిగిన దానివల్ల ఇంకా క్రేజ్ పెరిగింది, అఖండ మీద అవైటింగ్ అనేటువంటిది పెరిగింది. అది సినిమాకు ప్లస్ అవుతుంది. క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సినిమా రన్నుని ప్రభావితం చేసేటువంటి పరిస్థితి. కాకపోతే బిగినింగ్లో ది ఎగ్జిబిటర్స్ కొంతమేరకు డిస్టర్బ్ అయినటువంటి మాట వాస్తవం. మరి వారం రోజుల పాటు థియేటర్స్ హోల్డ్ చేసుకుంటూ వేరే కొత్త సినిమా ఉండదు, ఏం చేయాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటర్స్ కొంత డిస్టర్బ్ అయినటువంటి మాట. ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే మల్టీప్లెక్స్ లో కొద్దిగా ఈ షోలు పెంచుకొని ఆ షోలు వేసుకోవడానికి ఆప్షన్, సింగిల్ థియేటర్ లో చాలా పెద్ద చాలా ఇది ఉంటుంది. అది మాత్రం కొంత వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు. కానీ సినిమా సినిమా పట్ల ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సో ఇప్పటికైతే 12వ తారీఖు ఫిక్స్ చేసుకోమంటారు మీరు కూడా? 12 ఫిక్స్ చేసుకోండి. రైట్, లాక్ ఇట్. ఎందుకంటే లెట్ us hope the best. అంటే కొంతమంది ఓవర్సీస్ లో కూడా 24, 25 రిలీజ్ చేస్తే బాగుంటది, ఈ రెండు ఇవన్నీ వస్తుంది అని ఇట్లాంటి ప్రచారాలు కూడా జరిగినాయి. అది జరగదు. ఎందుకంటే 19వ తారీఖున అవతార్ ఉంది. ఓకే, వరల్డ్ వైడ్ గా థియేటర్లన్నీ ఫిల్ అయిపోయి, ఓవర్సీస్ లో థియేటర్స్ దొరకవు. ఓవర్సీస్ లో థియేటర్స్ దొరకవు. అదే కాకుండా అవతార్ ఇండియాలో కూడా చాలా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. అదే కాకుండా ఆ రోజున రిలీజ్ అయ్యేటువంటి మన తెలుగు సినిమాలు ఉన్నాయి, ఆల్ ఇండియా పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. కాబట్టి దట్ వాజ్ నాట్, ఎందుకంటే క్రిస్మస్ సీజన్ ప్రతి ఒక్కరు అడ్వాంటేజ్ తీసుకుంటారు. కాబట్టి 12వ తారీఖు వెళ్ళడం అనేటువంటి అన్ని విధాలు కరెక్ట్. 12 తర్వాత వెళ్తే 19కి వెళ్ళాలి, 19లోకి వెళ్ళాలి. 19లో ఈ సినిమా అవతారం ఉంది. కాబట్టి ఇంపాసిబుల్ టు గెట్ థియేటర్స్. దిస్ ఈస్ ద రైట్ డిసిషన్. ఇది తప్పిందంటే ఇంకా తర్వాత మళ్ళీ సీజన్ దొరకటం అనేటువంటిది చాలా కష్టం. మళ్ళీ సంక్రాంతి వరకు వెయిట్ చేయాలి. సంక్రాంతి దాటిపోయిన తర్వాత మళ్ళీ కలిసి చూసుకుంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్స్ ఆగడాలు ఉంటాయి. తర్వాత క్రికెట్ ఉంటుంది, రకరకాల ఉన్నాయి. కాబట్టి 12th ఈజ్ ద యాప్ట్ టైం, రైట్ టైం. దీంట్లో ఏదైనా తేడా వస్తే మాత్రం రాకూడదని కోరుకుందాం. రైట్, ఈ దెబ్బకి మీరు చెప్పిన దాన్ని వింటే కనుక, నేను లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. లాస్ట్ వీడియోలో కూడా ఏమన్నానంటే, ఈ హడావుడ్లో ఇవాళ రేపు అనేటువంటి హడావుడ్లో కాకుండా ఒక బ్రీతింగ్ గ్యాప్ తీసుకొని 1 వీక్లో వస్తే గొప్ప రిజల్ట్ ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ ఆ రిజల్టే ఉంటుంది అనేటువంటిది మనం అనుకున్నట్టు. అదే నిజం కాబోతుంది. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అఖండ 2 సినిమాకి సంబంధించి 12వ తారీఖు డేట్ ఫిక్స్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ దాదాపుగా కన్ఫర్మ్డ్గా వస్తుందని చెప్పని ప్రభు గారు చెప్తున్నారు. ఇక సినిమాకి సంబంధించి ఎదురైనటువంటి అరిష్టాలన్నిటితో దిష్టిపోయింది. ఇది ఖచ్చితంగా సక్సెస్ మార్క్ని కొడుతుంది థియేటర్స్లో అని చెప్పని ప్రభు గారు ఘంటాపదంగా చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.